కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై అధికార పార్టీలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కొండా సుష్మిత, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కూడా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే తమను తాము అభ్యర్థులుగా ప్రకటించుకోవడం సరికాదన్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై పార్టీకి ప్రత్యేకమైన విధానం ఉంటుందని, అందుకే దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని కూడా సంకేతాలు ఇచ్చారు. పార్టీలో పాత నాయకులకు తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. బీసీలు, మైనారిటీలకు కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లభిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా స్పందిస్తూ పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒకటే, ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకుంటే కుదరదు. పార్టీకి అంటూ ఒక లైన్, ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ద్వారానే ఏదైతే టికెట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక కానీ జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. చిన్నారెడ్డి కానివ్వండి, సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు చాలా బాధాకరం అని చెప్పి కూడా చాలా స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే వీరిద్దరికీ కూడా ఏదైతే షోకాజ్ నోటీసులు ఇచ్చాము, 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్పారు. ఇక సీనియర్ నాయకులకు పార్టీలో ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత అలాగే బీసీ, మైనార్టీ, ఎస్సీలకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీగా కూడా చెప్పుకొచ్చారు. అయితే కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యల పట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సుష్మిత పటేల్ అసలు మాట్లాడింది ఎవరు వెనుక ఉన్నారు, కొండా సుష్మిత పటేల్ వెనుక ఉన్నది ఎవరు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, సీఎంని ఏకవచనంతో పిలవడానికి గల కారణాలు ఏంటి, పరకాల టికెట్కి సంబంధించి ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే టికెట్ గురించి మాట్లాడడం ఏంటి. ఒకవైపు ఆ పార్టీలో ప్రభుత్వంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఇలా పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, అవసరమైతే పార్టీ టికెట్ తనకే ఇస్తుంది, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని మాట్లాడడము, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే కొండా సురేఖకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొండా సురేఖ కూడా నోటీసులకు రిప్లై ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక మెయిల్ ద్వారా అటు ఏఐసీసీకి, పీసీసీ చీఫ్కి, క్రమశిక్షణ కమిటీకి కూడా ఏదైతే ఆ మెయిల్ రూపంలో తన వివరణను ఇవ్వాలని చెప్పి కూడా కొండా సురేఖ భావిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనా కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యల పట్ల మాత్రం పార్టీ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అటు సీఎం, పీసీసీ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కావచ్చు, ఏఐసీసీ నేతలు కావచ్చు. ఎందుకంటే ఇది ఒకటోసారి కాదు, ఇది రెండోసారి ఇలాగే సుష్మిత పటేల్ గతంలో కూడా ఏదైతే కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రైవేట్ ఓఎస్డీ సుమన్ విషయంలో కూడా ఏదైతే పోలీసులు ఏదైతే తనపై వచ్చిన ఆరోపణలకు తను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు కూడా దుమారాన్ని లేపాయి. సో ఇది రెండోసారి అప్పుడే కొండా సురేఖ దానికి సంబంధించినటువంటి వివరణ సంజాయిషి ఇచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా కొండా సురేఖ పైన ఎఫెక్ట్, అంటే ఇటు ఏదైతే కుమార్తె కొండా సుష్మిత పటేల్కి పార్టీలో సభ్యత్వం లేదు, పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు లేవు, పార్టీ పదవులు లేవు, కానీ తాను చేస్తున్నటువంటి ప్రతి కామెంట్ కూడా ఇటు తన కుటుంబంలో ఉన్నటువంటి కొండా సురేఖ తన అమ్మ పైన ఏదైతే, తన తల్లిగారి పైన ఏదైతే సంబంధించినటువంటి కామెంట్స్ ప్రభావం చూపుతున్నాయి. సో దీంతో రెండోసారి వివరణ వేసుకున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి పార్టీ వీరికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకు అడుగులు వేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఇచ్చిన వివరణతో పార్టీ సాటిస్ఫై అవుతుందా లేదా, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఎవరైనా పార్టీ లైన్ దాటితే ఏదైతే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి పీసీసీ పదే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ విషయంలో కొండా సురేఖకు సంబంధించిన అంశంలో కూడా అటు కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపైన కొండా సురేఖ పైన ఏమైనా వేటుపడేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే దీన్ని కూడా ఏదైతే పార్టీ నోటీసులకే పరిమితం చేసి వివరణ తీసుకున్న తర్వాత మౌనంగా ఉంటుందా, ఇలాంటి అనేక ప్రశ్నలు, సమాధానాలు అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున రాజకీయాల చర్చ అయితే జరుగుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.